హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 9వ భాగాన్ని వినేద్దాం. నందు అరుణ్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వేరే వేరే కెరియర్స్ని ఎంచుకున్నారు. అయినా వాళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం అలానే ఉంది. ఇద్దరు తరచుగా మీట్ అవుతూనే ఉండేవారు. నందు ఒకరోజు అరుణ్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి ఒక అమ్మాయి అరుణ్ని కొట్టడానికి అతను వెంట పడుతుంది. అరుణ్ ఆమెను తప్పించుకొని తిరుగుతున్నాడు. నందుకు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళని చూస్తున్నాడు. కాసేపటికి ఆ అమ్మాయి అలసిపోయి సోఫాలో కూలబడి, రే అన్నయ్య, ఇక నా వల్ల కాదు, మర్యాదగా నా దగ్గరకు రా, లేకపోతే ఈరోజే హాస్టల్కి వెళ్ళిపోతా, అర్థమైందా అంది. నువ్వు అలాంటి పని చేయకు బంగారం. ఇప్పుడేంటి, నన్ను కొడితే నీ కోపం తీరుతుంది అంతేగా, నీ కోపం తీరే వరకు కొట్టు అంటూ ఆమె ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు అరుణ్. ఆమె పక్కనే ఉన్న రిమోట్తో అతన్ని 2 దెబ్బలు వేసి అంతలోనే ఆ రిమోట్ పక్కన పడేసి అతన్ని హక్ చేసుకుని, సారీ అన్నయ్య అంది. మనలో మనకి సారీ ఎందుకు బంగారం, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను టిఫిన్ రెడీ చేస్తా అన్నాడు అరుణ్. నీ చేతి వంట తిని చాలా రోజులైంది, ఇప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంది. నేను కూడా మిస్ అయ్యానురా అంటూ లోపలికి వచ్చాడు నందు. రే నందు, నువ్వెప్పుడొచ్చావురా? మీ టామ్ అండ్ జెర్రీ ఫార్ స్టార్ట్ అయినప్పుడే వచ్చాను. ఓ అవునా, మా గొడవలో పడి నేను గమనించలేదు. ఇంతకీ నీకు పరిచయం చేయలేదు కదా, తను నా చెల్లెలు వెన్నెల. ఈరోజే హాస్టల్ నుండి వచ్చింది. తను వచ్చే టైంకి స్టేషన్కి వెళ్ళలేదని ఈ యుద్ధం అంతా అన్నాడు అరుణ్. అదా సంగతే, అయితే తను నిన్ను కొట్టడంలో తప్పులేదులే అన్నాడు నందు. నందుని చూసిన వెన్నెల లోనికి వెళ్లకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతని ముందుకొచ్చి ఐ లవ్ యూ అంది. వెన్నెల అలా అనేసరికి నందు అరుణ్ ఇద్దరు ఒకేసారి షాక్ అయ్యారు. వెన్నీ, నీకు బాగా అల్లరి ఎక్కువ అవుతుంది, లోనికెళ్ళు అన్నాడు అరుణ్. నేనేమీ అల్లరి చేయడం లేదన్నయ్య, నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అని మరోసారి నందుకి ఐ లవ్ యూ చెప్పింది. నందు అయితే ఇంకా షాక్లోనే ఉన్నాడు. వాళ్ళ మాటలు కూడా అతనికి వినపడ్డం లేదు. వెన్నీ, ఇక చాలు, లోనికెళ్ళు. వాడు చూడు, నీ దెబ్బకు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఎలా అయిపోయాడు అన్నాడు అరుణ్ జాలిగా చూస్తూ నందుని. అన్నయ్య, ఇది కామెడీ చేసే టైం కాదు, నేను చాలా సీరియస్గా మీ ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాను. అసలు ఏమన్నాడు వీడు? టాలీవుడ్, బాలీవుడ్, ఇలా ఏ వుడ్లో చూసినా వీడికంటే అందగాడు ఉండడు. అందుకే ఇలా చూశానో లేదు అలా ఫ్లాట్ అయిపోయాను. నేను లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా అది ఇతన్ని. లేట్ చేస్తే ఎవరైనా ఖర్చీఫ్ వేసే అవకాశం ఉందని ఇప్పుడే చెప్పేశాను. నీకు గారం పెట్టి తప్పు చేశానే, నా దగ్గర ఇలాగనే మాట్లాడేది, నా ఫ్రెండ్కి నా ముందే ప్రపోజ్ చేస్తావా అన్నాడు అరుణ్. ఇందులో తప్పే ఉందన్నయ్య, నీకు తెలియకుండా ఎవరినో లవ్ చేస్తేనే తప్పు. నీ అదృష్టం, నీ ఫ్రెండ్ నీకు బావ కాబోతున్నాడు అని నందుని చూసి, నీ ఫ్రెండ్ ఇంకా షాక్లోనే ఉన్నట్లున్నాడు, కొంచెం నీళ్ళు చల్లి ఈ లోకంలోకి తీసుకొనిరా అని నందుని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల. వెన్నెల వెళ్ళాక రే నందు అంటూ నందుని తట్టి లేపి ఈ లోకంలోకి తెచ్చాడు అరుణ్. నందు ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ, ఏంట్రా ఇది మీ చెల్లెలా అనేసి అలా అనేసి వెళ్ళిపోయింది. ఇప్పుడేగా నన్ను చూసింది, అంతలోనే ఐ లవ్ యూ ఏంట్రా బాబు అన్నాడు నందు. ఏదో నిన్ను ఆట పట్టించడానికి అలా అని ఉంటుందిలే, నువ్వేం పట్టించుకోకు అన్నాడు అరుణ్. హలో బ్రదర్, నేనేమీ ఆట పట్టించడానికి అనలేదు, నా మనసులో మాట చెప్పాను అని నందు పక్కన కూర్చొని అతని కళ్ళలోకి చూస్తూ, నిజంగానే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని సినిమాల్లో చూడడమే కానీ ఫస్ట్ టైం దాన్ని ఫీల్ అవుతున్నాను. మీరు కూడా నా లవ్ని యాక్సెప్ట్ చేశారనుకో, చక్కగా ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుని 1 డజన్ మంది పిల్లల్ని కని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అంది. విన్నీ, ఇప్పుడేగా ప్రపోజ్ చేసావు, వాడిని కొంచెం ఆలోచించుకోనివ్వు అన్నాడు అరుణ్. ఏంటన్నయ్యా నువ్వు, నేనేమైనా ఆలోచించి చెప్పానా? అతన్ని చూసిన వెంటనే ఐ లవ్ యూ చెప్పలేదు, నువ్వేంటి ఆలోచించుకోమంటున్నావు? నాలాంటి అందగత్త ఐ లవ్ యూ చెప్తే ఎవరైనా సరే అని ఎగిరి గంతేసి ఓకే చెప్తారు. నీ ఫ్రెండ్ ఏంటో ఇంకా ఆలోచిస్తున్నాడు. సరే, నువ్వు చెప్పావు కాబట్టి కొంచెం టైం ఇస్తున్నాను, 1 అరగంట ఇక్కడ కూర్చొని బాగా ఆలోచించుకొని చెప్పమను, ఈలోపు నేను ఫ్రెష్ అయి వస్తాను అంది వెన్నెల లోనికి వెళ్తూ. మా తల్లే, చాలా ఎక్కువ టైం ఇచ్చావు. అసలైన వాడు ఏం చెప్పాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు, ఇంకా వాడిని భయపెట్టకే అన్నాడు అరుణ్. నేనేం భయపెట్టడం లేదు, ఆలోచించుకోమంటున్నాను అంతే అని వెళ్ళిపోయింది వెన్నెల. సరేరా, నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరుణ్. నందుకైతే అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతను ఇంకా ఆలోచిస్తూ ఉండగానే వెన్నెల అతని పక్కన కూర్చుని, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు, నేను నీకు నచ్చలేదా అంది. నందు ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సోఫా నుండి లేచి ఫాస్ట్గా వెనక్కి తిరిగి కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కంగారుగా వెళ్ళిపోతున్న నందుని చూసి నవ్వుకుంటూ, వెళ్ళు వెళ్ళు, నన్ను తప్పించుకొని ఎంత దూరం అని వెళ్తావు,
మళ్ళీ ఇక్కడికే వస్తావుగా. నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తా. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పే వరకు నీ నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటా అనుకుంది వెన్నెల. అప్పుడే అక్కడికి వచ్చిన అరుణ్, ఏంటి మా వాడు నీ దెబ్బకి భయపడి పారిపోయాడా? పాపం నందుని నీలాంటి రాక్షసి బారిన పడ్డాడు, ఎలా తప్పించుకుంటాడో ఏమో అన్నాడు. ఇప్పుడు పారిపోయిన మాట నిజమే, కానీ ఫ్యూచర్లో నా నుండి తప్పించుకోలేడు. నువ్వు మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించే పనిలో ఉండు, నేను వాడితో ఐ లవ్ యూ చెప్పించుకునే పనిలో ఉంటా అంది వెన్నెల. నందు ఆఫీస్లో ఉన్నాడన్న మాటే కానీ వెన్నెల అతనికి ప్రపోజ్ చేయడమే గుర్తుకొస్తుంది. అసలు ఆ పిల్లకి ఎంత ధైర్యం! వాళ్ళ అన్నయ్య ముందే నాకు ప్రపోజ్ చేసింది, పైగా ఒక అరగంటలో నా నిర్ణయం చెప్పాలట. అమ్మో, ఆ అల్లరి పిల్ల నాకొద్దు. మళ్ళీ అరుణ్ గాడి ఇంట్లో అడుగు పెడితే ఒట్టు, వాడి ఇంటి దరిదాపుల్లో కూడా వెళ్ళను అనుకున్నాడు. ఆ తర్వాత ఒక వారం ఇంటికి ఆఫీస్కే పరిమితమయ్యాడు. ఒకరోజు నందు ఇంటికి వెళ్ళేసరికి వెన్నెల పార్వతి గారితో మాట్లాడుతుంది. విశాలాక్షి గారు, పావని కూడా ఆమె మాటలు వింటున్నారు. ఇదేంటి ఇక్కడుంది? కొంపదీసి నాకు ప్రపోజ్ చేసిన విషయం వాళ్ళకి చెప్తుందా ఏంటి అనుకుని ఫాస్ట్గా లోనికెళ్ళి, ఏంటి వెన్నెల ఇలా వచ్చావు అన్నాడు. అదేంటి నందు అలా అడుగుతున్నావు? నువ్వు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చుంటావు? నేను మీ ఇంటికి రాకూడదా? మీరు చెప్పండి ఆంటీ, ఇదేమన్నా న్యాయమా అంది వెన్నెల. అవును నందు, ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. మన అరుణ్ చెల్లి అంటే మన ఇంటి పిల్ల, మన ఇంటికి ఎప్పుడైనా రావచ్చు అన్నారు విశాలాక్షి గారు. పార్వతి గారు కూడా అదే అన్నారు. వీళ్ళ సపోర్ట్ ఉంటే ఇది ఇంకా రెచ్చిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి జంప్ అవ్వడం మంచిది అనుకుని ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెన్నెల నందుని చూస్తూ, ఏంట్రా, నన్ను చూస్తే దెయ్యాన్ని చూస్తున్నట్లు భయపడి పారిపోతున్నావు? మీ ఇంట్లోకి వచ్చిన దాన్ని నీ గదిలోకి రావడానికి ఎంత టైం పడుతుంది? వస్తా వెయిట్ అనుకుంది. ఇంతలో అక్కడికి శ్యామ్ పిల్లల్ని తీసుకుని వచ్చాడు. వెన్నెలని చూసి, ఎవరి అమ్మాయి అని పావనిని అడిగాడు. మన నందు ఫ్రెండ్ అరుణ్ ఉన్నాడు కదా, అతని చెల్లెలు వెన్నెల అంది పావని. ఓ అవునా అన్నాడు శ్యామ్. అక్క, ఈయనేనా బావగారు? అచ్చం హీరోలా ఉన్నారు, పిల్లలు కూడా చాలా బావలా క్యూట్గా ఉన్నారు అంది వెన్నెల. అబ్బో, అప్పుడే వరుసలు కలిపేసి మాట్లాడేస్తుంది అన్నాడు శ్యామ్. అదేంటి బావా అలా అంటావు? అక్క నాకు అక్క అయినప్పుడు అక్క మొగుడు బావేగా అయ్యేది అంది. అవునవును మరదల పిల్ల అన్నాడు శ్యామ్. బావ కూడా నాలానే ఫాస్ట్ అక్కో. నువ్వు బావ పని చూడు, నేను పిల్లలతో కాసేపు ఆడుకుంటా అని పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళి వాళ్ళతో కాసేపు ఆడుకుంది వెన్నెల. విశాలాక్షి గారు వెన్నెలను చూసి నవ్వుకుంటూ, భలే చలాకీ పిల్ల కదా పార్వతి, మనతో సొంత మనిషిలా కలిసిపోయింది. పిల్లలతో అయితే ఇక చెప్పనవసరం లేదు, వాళ్ళతో సమానంగా అల్లరి చేస్తుంది అన్నారు. అవునత్తయ్య అన్నారు పార్వతి గారు. అలా వెన్నెల తరచుగా నందు వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేది. కొన్ని రోజుల్లోనే ఇంట్లో వాళ్ళకందరికీ బాగా దగ్గరైపోయింది. నందు ఆమెను పెద్దగా పట్టించుకునేవాడే కాదు, కానీ వెన్నెల మాత్రం అతనితో ఐ లవ్ యూ చెప్పించడానికి చాలా ట్రై చేసింది. ఒకరోజు వెన్నెల పిల్లలతో కలిసి కావాలని నందు రూమ్కి వెళ్ళింది. ఆ టైంకి నందు ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. బయటికి వెళ్ళి ఆడుకోండి, నేను వర్క్ చేసుకుంటున్నాను అన్నాడు నందు పిల్లల్ని. ఓకే బాబాయ్ అంటూ జున్ను స్వీటీ ఇద్దరు బయటికి వెళ్ళారు. వెన్నెల మాత్రం అక్కడే ఉండి నందు దగ్గరికి వెళ్ళి, ఏంటి ఒక అరగంట టైం ఇస్తే 6 నెలల టైం తీసుకుంటావా ఏంటి? ఇంకా నీ మనసులో మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్పవా అంది. వెన్నెల, నాకు వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు, నాకు ఇప్పుడు నీకు ప్రపోజ్ చేసే అంత తీరిక లేదు అన్నాడు నందు. పోనీ నువ్వు ఎప్పుడు తీరికగా ఉంటావో చెప్పు, అప్పుడే ప్రపోజ్ చేద్దు కానీ అంది వెన్నెల. చెప్తే అర్థం కదా నీకు? ఈ ప్రేమ దోమ అంటే ఇష్టం లేదు నాకు, అలాంటి వాటి మీద నమ్మకం అంతకన్నా లేదు, ఇక నన్ను వదిలేయి అన్నాడు నందు. నన్ను లవ్ చేస్తే నీకు నమ్మకం అదే వస్తుంది, అయినా నీ నమ్మకాలతో నాకు పని లేదు, నువ్వు మాత్రం నన్ను లవ్ చేసి తీరాల్సిందే, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పే వరకు నీ వెంట పడుతూనే ఉంటాను అని అతనికి స్వీట్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి జంప్ అయింది. ఎప్పటికప్పుడు నందుని తన లవ్ యాక్సెప్ట్ చేయమని విసిగిస్తూనే ఉంది వెన్నెల. ఒకరోజు అందరూ కలిసి ఒక కొండ ప్రాంతానికి పిక్నిక్ వెళ్ళారు. అందరూ అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. నందు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడని వెన్నెల ఎదురు చూస్తూ ఉంది. అవకాశం రానే వచ్చింది. ఒంటరిగా ఉన్న నందు దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టుకుని కొండ అంచుల వరకు తీసుకుని వెళ్ళింది. ఏంటి వెన్నెల, ఇక్కడికి తీసుకొచ్చావు? ఎవరైనా చూస్తే అన్నాడు నందు ఆమె నుండి తన చేయి విడిపించుకుంటూ. చూస్తే చూడని, ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. సరే, డైరెక్ట్గా విషయానికి వస్తా. ఇప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా లేదా? ఈ కొండ మీద నుంచి దూకనా అని అతని బెదిరించింది. ఏ మెంటల్, నీకేమైనా పిచ్చా? ఐ లవ్ యూ చెప్పకపోతే దూకేస్తావా? నీ బెదిరింపులు నా దగ్గర కాదు, ముందురా ఇక్కడి నుండి వెళ్దాం అన్నాడు నందు. నేను ఎక్కడికి రాను, ముందు నాకు ఐ లవ్ యూ చెప్పు, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్దాం అంది వెన్నెల మొండిగా. మీ అన్నయ్య నీకు గారం పెట్టి బాగా పాడు చేశాడు, ముందే 2 తగిలించుంటే ఇలా ఉండేదే కాదు.
నీకు తెలుసు కదా నేను మీ అన్నయ్య ఫ్రెండ్స్ అని. అంటే నీకన్నా నేను 5 ఇయర్స్ పెద్ద. నాతో నీకు లవ్ ఏంటి అన్నాడు నందు. సో వాట్, వయసులో పెద్ద అయితే నాకేంటి, నువ్వు నాకు నచ్చావు, దట్స్ ఇట్. టైం వేస్ట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే నేను చెప్పింది చేస్తా అంది వెన్నెల. నో, నువ్వు నిజంగా ఇక్కడి నుండి దూకినా నేను లవ్ చేయను అన్నాడు నందు. ఓకే, నీతో ఐ లవ్ యూ చెప్పించుకోలేకపోయాను, ఇక నేను బ్రతికి వేస్ట్, ఇక నేను వెళ్తాను అని అమాంతం ఆ కొండ మీద నుంచి దూకేసింది. వెన్నెల చేసిన పనికి నందు కంగారు పడిపోయాడు. క్రిందకు చూస్తూ వెన్నెల వెన్నెల అంటూ అరిచాడు. ఇంట్లో వాళ్ళు దూరంగా ఉండడం వల్ల ఇక్కడ జరిగింది వాళ్ళకి తెలియదు. మరోసారి కిందికి చూశాడు. లోయ చాలా లోతుగా ఉండడం వల్ల ఏమీ కనిపించడం లేదు అతనికి. ఎంత పని చేస్తావు వెన్నెల, ఒప్పుకోకపోతే చచ్చిపోతావా? ఐ లవ్ యూ వెన్నెల, ఐ లవ్ యూ అన్నాడు గట్టిగా. ఐ లవ్ యూ టూ మై స్వీట్ హార్ట్. ముందు నన్ను పైకి లాగు, లేకపోతే నిజంగా పడిపోతాను అంది అక్కడే చెట్టుకోమని పట్టుకుని వేలాడుతున్న వెన్నెల. రాక్షసి, నువ్వు దూకలేదా? నీకేమైందో అని భయపడి చచ్చాను కదే అన్నాడు నందు ఆమెను పైకి లాగుతూ. అబ్బా ఆశ, దూకేస్తాం మరి. నేను చనిపోతే నీ పిల్లలకి అమ్మగా ఎవరుంటారు? అందుకే దూకినట్లు యాక్ట్ చేస్తా, లేకపోతే నువ్వు నీ మనసులో మాట బయట పెట్టావు కదా, అందుకే ఇలా చేస్తా. మంచి పని చేసావు, నన్ను ఇంత కంగారు పెట్టింది కాక మాటలు చెప్తున్నావా? పద, మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నాడు నందు కోపంగా. అబ్బో నందు, నీకు కోపం కూడా వస్తుందా? నువ్వు నార్మల్గా కంటే కోపంగానే బాగున్నావు. ఐ లవ్ యూ వర్ యాంగ్రీ. నేను ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాను, నువ్వు నాపై కోపడుతూనే ఉండు, లైఫ్ లాంగ్ ఇలానే గడిపేద్దాం, ఏమంటావు అంది వెన్నెల. నీకు బాగా మాటలు ఎక్కువ అవుతున్నాయి అంటాను అంటూ ఆమె చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్లాడు. హలో మాస్టారు, ఏంటంత తొందర? కాసేపు ఆగు, ఇప్పుడేగా ఐ లవ్ యూ చెప్పావు, అంటే ఇక నుండి మనం లవర్స్ అన్నమాట. ఇక్కడే ఉండి కాసేపు ప్రేమించుకుందాం అంది వెన్నెల. కొట్టానంటే ఈసారి ఆ కొమ్మ కూడా నేను ఆపలేదు, డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోతావు అని ఆమెను అక్కడి నుండి తీసుకెళ్లాడు. వెన్నెల ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అతని వెనకే వెళ్ళింది. ఏంట్రా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు? మీకోసం అంతా వెతికాం, రండి ముందు భోజనం చేయండి అన్నారు పార్వతి గారు. అక్కడ సీనరీ బాగుంటే చూడ్డానికి వెళ్ళామా అంటే ఇప్పటి వరకు ఆకలి అనిపించలేదు, మీరు భోజనం అనగానే నాకు చాలా ఆకలిస్తుంది, ముందు వడ్డించండి అంటూ పిల్లల దగ్గర కూర్చుంది వెన్నెల. అలా వెన్నెల నందుకి ఇష్టం లేకపోయినా ఐ లవ్ యూ చెప్పించుకుంది. అతన్ని బలవంతంగా సినిమాలకి షికార్లకి తీసుకెళ్లేది. కొన్ని రోజులకి నందు కూడా వెన్నెలని ఇష్టపడడం మొదలుపెట్టాడు. అలా వెన్నెలతో తన లవ్ గురించి తలుచుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు నందు. విశాలాక్షి గారు కిన్నెర ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళారు. మాధవరావు గారు, రాధ గారు కిన్నెరకి ఇంత మంచి సంబంధం రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రుల ముఖంలో సంతోషం చూసి కిన్నెర కూడా ఇంకేం మాట్లాడలేకపోయింది. పై చదువులు చదువుకోవాలని తన కోరికను పక్కన పెట్టి పెళ్లికి ఓకే చెప్పింది. పిన్ని గారు, అబ్బాయిని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది అన్నారు రాధగారు. వాడు ఆఫీస్ పని మీద కొంచెం బిజీగా ఉన్నాడులే తల్లి, 2 రోజుల్లో మంచి రోజు ఉంది, ఆ రోజు పెళ్లి చూపులు పెట్టుకుందాం. పెళ్లి చూపులు అనేది పేరుకి మాత్రమే, మా వాడు మా మాట కాదనడు, మాకు నచ్చితే వాడికి కూడా నచ్చినట్లే అన్నారు విశాలాక్షి గారు. నందు ఇంటికి రాగానే విశాలాక్షి గారు పెళ్లి చూపుల గురించి చెప్పారు. నానమ్మ, నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి ఇదంతా అన్నాడు నందు. ముందు ఆ అమ్మాయిని చూడు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మాకు కిన్నెర బాగా నచ్చింది, మీ ఇద్దరికి ఈడు జోడు బాగుంటుంది. ఒకవేళ నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే చెప్పు, ఆమెకే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నారు. విశాలాక్షి గారు అలా అడిగేసరికి తన లవ్ మ్యాటర్ చెప్పేద్దాం అనుకున్నాడు నందు. కానీ వెన్నెలకి మాట ఇవ్వడం వల్ల చెప్పలేకపోయాడు. రాక్షసి, ఎంత పని చేశావే, మంచి ఛాన్స్ మిస్ అయింది, అంతా నీ వల్లే అని వెన్నెలని తిట్టుకున్నాడు. ఇంతలో పార్వతి గారు, గోపాలరావు గారు కూడా పెళ్లి చూపులకు వెళ్తున్నామని గట్టిగా చెప్పడంతో నందు కాదనలేకపోయాడు. తన గదికి వెళ్ళాక వెన్నెలకి ఫోన్ చేసి పెళ్లి చూపుల మ్యాటర్ చెప్పాడు. పెళ్లి చూపులేగా నందు, వెళ్ళి చూసిరా, తర్వాత అమ్మాయి నచ్చలేదని చెప్పేయి అంది వెన్నెల. హలో మేడం, ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పడానికి ఆ అమ్మాయి ఏమీ యావరేజ్ అమ్మాయి కాదు, చాలా బాగుంటుంది, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేసింది, నేను వద్దు అంటే అందరూ కలిసి నాపై దండయాత్ర చేస్తారు. ఏంటేంటి, అమ్మాయి అందంగా ఉంటుందా? అంటే నీకు అమ్మాయి ముందే తెలుసా అంది వెన్నెల. హా తెలుసు అంటూ కిన్నెర గురించి చెప్పాడు. ఓ, అలా జరిగిందా, వెరీ ఇంట్రెస్టింగ్, ముందు పెళ్లి చూపులకి వెళ్ళు, తర్వాత చూసుకుందాం అంది వెన్నెల. వెన్నీ, ఎందుకు ఇదంతా? ఇప్పటికైనా ఒక మాట చెప్పు, నాన్నమ్మకి మన విషయం చెప్పేస్తాను, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు, నువ్వు ఓకే అంటే చెప్పేస్తా అన్నాడు నందు. వద్దు నందు, ఇప్పుడు నేను ఓకే అంటే వెంటనే మన పెళ్లి చేసేస్తారు, అదే జరిగితే నా కెరీర్ అంతా స్పాయిల్ అయిపోతుంది, ప్లీజ్ నా కోసం కొన్ని రోజులు వెయిట్ చేయి. ఆమె అలా అనేసరికి ఇంకేం మాట్లాడలేకపోయాడు నందు.
విశాలాక్షి గారు అనుకున్నట్లుగానే ఒక మంచి రోజున నందుని తీసుకుని కిన్నెరని చూడ్డానికి వెళ్లారు. కిన్నెర ముందే అందరికీ పరిచయమైన నందు తన అభిప్రాయం చెప్తాడని పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. కిన్ను, నీకు కాబోయే భర్త చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే, అచ్చం హీరోలా అంది కిన్నెర ఫ్రెండ్ అరుణ. హే కిన్ను, ఆ రోజు ఎగ్జిబిషన్లో నువ్వు తిట్టిన అతనే కదా ఈ పెళ్లి కొడుకు. కొంబదీసి ఆ రోజు నిన్ను చూసి నువ్వు నచ్చేసి ఇంట్లో వాళ్ళని తీసుకుని ఇలా పెళ్లి చూపులకు వచ్చేసాడా ఏంటి అంది సంగీత. అదేం కాదులేవే, అమ్మమ్మ గారికి నేను నచ్చానట, ఆవిడే ఈ పల్లి ప్రపోజల్ తీసుకొచ్చారు అంది కిన్నెర. అమ్మమ్మకి నచ్చావో మానవుడికి నచ్చావో ఎవరికి తెలుసు అంది సంగీత. అరుణ, ఆపవే నువ్విక, ఎవరైనా వింటే బాగోదు అంది కిన్నెర. నేనేమన్నానని బాగోకపోవడానికి, ఖచ్చితంగా అతను నన్ను ఇష్టపడుతున్నాడు, అందుకే ఇదంతా అంది సంగీత. అవునే, నాకు కూడా అదే అనిపిస్తుంది అంది మరొక ఫ్రెండ్. ఇంతలో రాధగారు అక్కడికి రావడం వల్ల వాళ్ళ డిస్కషన్ అంతటితో ఆగిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.